afternoon, RTI Media. నమస్కారం, వార్తలకు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. మాజీ మంత్రి కేటీఆర్ ప్రెస్ మీట్, కాంగ్రెస్ నేతలపై ఫైర్. వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధి రాచమల్లి శివప్రసాద్ రెడ్డి ప్రెస్ మీట్, టీడీపీ నేతలపై ఫైర్. మాజీ మంత్రి కేటీఆర్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పలు అంశాలపై ఆయన మాట్లాడారు. చట్టబద్ధత కల్పించే విషయంలో, చట్టం చేసే విషయంలో ఆ ఫైలు మీద ముఖ్యమంత్రి గారు సంతకం పెట్టారని ఎవరో ఐరాగారు వ్యక్తి చెప్పలేదు. రాష్ట్ర గవర్నర్ గారు ఉభయ సభలను ఉద్దేశించి మరి అక్కడ జాయింట్ సెషన్ ఎమ్మెల్యేలు ఉన్నారు, ఎమ్మెల్సీలు ఉన్నారు. ఆ సభలో గౌరవనీయురాలైన గవర్నర్ గారు చెప్పిన మాట, ఫైలు సంతకం అయ్యింది, సంతకం పెట్టారు అని నొక్కి వక్కా నుంచి చెప్పిన మాట కూడా ఇప్పుడే మీరు విన్నారు. మరి 100 గ్యారంటీలు, 6 రోజులు, ఫైళ్ళు, సంతకాలు, 6 గ్యారంటీలు, చట్టబద్ధత, స్టాచ్యూట్ చేస్తున్నాము, చట్టం చేస్తున్నామని చెప్పి ఇప్పుడు 840 రోజులు మరి గడిచిపోయింది. 6 గ్యారంటీల్లో ఈ రోజు వరకు అర గ్యారంటీ కూడా అమలు కాలేదు. నిజంగా చెప్పాలంటే ప్రపంచ ఎన్నికల చరిత్రలోనే అతి పెద్ద ఫ్రాడ్ ఏదైనా ఉంది అంటే కాంగ్రెస్ యొక్క అభయహస్తం మేనిఫెస్టో. అందుకే ఇవాళ మేము కూర్చున్నాం, లీగల్ సెల్ అంతా కూర్చున్నాం. మా సీనియర్ నాయకులు, న్యాయ నిపుణులు, మాజీ అడ్వకేట్ జనరల్ గారితో కూర్చొని ఇవాళ మేము ఒక బిల్లు, ప్రైవేట్ మెంబర్ బిల్లుని తయారు చేశాం. తయారు చేసిన బిల్లు యొక్క కాపీ ఇది. ఈ బిల్లు ఏదైతే ఉన్నదో రాష్ట్ర శాసనసభలో, శాసన మండలిలో మేము ప్రవేశపెట్టబోతా ఉన్నాం. ఈ వచ్చే శుక్రవారం రోజు ప్రవేశపెట్టబోతా ఉన్నాం. 6 గ్యారంటీలకు చట్టబద్ధత కల్పిస్తూ, 6 గ్యారంటీలకు చట్టబద్ధత కల్పిస్తూ మరి వెంటనే దీన్ని ఆమోదించాలని కోరుతూ ఈ బిల్లును మేము ఇంట్రడ్యూస్ చేయబోతా ఉన్నాం. సరే, మీరు అడగొచ్చు, ఒక ప్రైవేట్ మెంబర్ బిల్లు పెట్టొచ్చా? బిల్స్ అన్ని గవర్నమెంట్ కదా పెట్టాలి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మనకు ఒక చరిత్ర ఉంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో గౌరవనీయులు నందమూరి తారక రామారావు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 1986 ఆ టైంలో అనుకుంటాను, ఆ రోజు ఒక ప్రైవేట్ మెంబర్ బిల్లు ప్రవేశపెట్టడం జరిగింది. ఆనాటి భారతీయ జనతా పార్టీ ఫ్లోర్ లీడర్గా ఉన్న సిహెచ్ విద్యాసాగర్ రావు గారు ఒక ప్రైవేట్ మెంబర్ బిల్లు ప్రవేశపెడితే గవర్నమెంటు దాన్ని ఆహ్వానించి దాన్ని చట్టం కూడా చేసింది. అంటే ఈ రాష్ట్రంలో ప్రెసిడెంట్ ఉంది, ఉదాహరణ ఉంది, ఇదివరకు జరిగిన ఉదంతం మన కళ్ళ ముంగట్నే ఉంది. అంటే గవర్నమెంట్కు సంస్కారం ఉంటే, గవర్నమెంట్కు చిత్తశుద్ధి ఉంటే, ప్రజల పట్ల ప్రేమ ఉంటే ఎవరు బిల్లు ప్రవేశపెడితే ఏమి మద్దతు ఇవ్వడానికి. అందుకే మేము రాష్ట్ర ప్రజల తరపున ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం. మీరు సంతకం పెట్టిన ఫైలు మరి ఇప్పటివరకు దొరకట్లేదు. తప్పకుండా దాన్ని కూడా వెతుకుతాం, పట్టుకుంటాం. కానీ ఈ లోపల మీకు ఇబ్బందిగా ఉంది కాబట్టి, మీరు పెట్టలేకపోతున్నారు కాబట్టి మేము బిల్లు తయారు చేసుకొని వచ్చినాం. మరి ఆ బిల్లును దయచేసి ప్రవేశపెట్టే విధంగా సహకరించాలని గౌరవ స్పీకర్ గారిని కలుస్తాం, చైర్మన్ గారిని కలుస్తాం, మెంబర్లందరికీ బిల్లు కాపీస్ ఇస్తాం. ఇచ్చి ఈ బిల్లుకు మద్దతు ఇవ్వాలని చెప్పి కూడా మా లాబింగ్ కూడా మేము చేస్తాం. ఎందుకంటే అల్టిమేట్గా ఈ చట్టం చేయడానికి నాకు తెలిసినంత వరకు మరి ఎవరికి ఇబ్బంది ఉండకూడదు. ఇచ్చింది కాంగ్రెసే కదా, మాట ఇచ్చింది కాంగ్రెస్. ఎన్నికల మేనిఫెస్టోనే అభయహస్తం, 6 గ్యారంటీలు, 100 రోజులు. కాబట్టి కాంగ్రెస్కి అభ్యంతరం ఉండడానికి అవకాశం లేదు. ప్రధాన ప్రతిపక్షం మేము, మరి అటు అధికార పక్షము ప్రధాన ప్రతిపక్షం కలిసిన తర్వాత మేమే బిల్లు పెడుతున్న తర్వాత పాస్ కాకపోయే సమస్య లేదు. అటు శాసనసభలో కానీ, అటు కౌన్సిల్లో కానీ. దబ్బన బీజేపీ వ్యతిరేకించినా ఏం పెద్ద ఇబ్బంది ఏమి ఉండదు, ఎందుకంటే వారికి ఇష్టం లేకపోవచ్చు. కాబట్టి మేము ఖచ్చితంగా ఈ బిల్లును ప్రవేశపెడతాము. దీనికి సహకరించాల్సిందిగా గౌరవ ప్రభుత్వాన్ని కూడా మేము కోరుతా ఉన్నాం. మరి ఇంకా విచిత్రమైన విషయం ఏంటంటే, ఈరోజు మాకు అర్థం కాని విషయం, సరే మేమేమో ఇప్పటిదాకా కూర్చొని ఆలోచనలు చేస్తూ ఉన్నాం, ఎట్లా మరి ఈ బిల్లును ముందుకు తీసుకొని పోవాలి, ఎట్లా దీనికి మద్దతు వచ్చే విధంగా మద్దతు కూడగట్టాలి అనే ప్రయత్నం మేము చేస్తూ ఉన్నాం. మాకు అర్థం కాని విషయం ఏంటంటే, ఇంత పెద్ద రాష్ట్ర ప్రభుత్వాన్ని నడిపే పెద్దలు ఎంత గంభీరంగా ఉండాలండి. ఒక ఫైల్ సంతకం పెడితే ముఖ్యమంత్రి గారు ఆ ఫైల్ దొరకకుండా పోయే ఆస్కారం ఉంటుందా? ఇట్లా అబద్ధాలు చెప్పవచ్చునా? ఫైలు సంతకం పెట్టి 2.5 ఏళ్ళు అయిపోయిన తర్వాత, 840 రోజులు అయిపోయిన తర్వాత ఆ ఫైల్ ఎక్కడ ఉంది అని అడిగితే సమాధానం చెప్పలేని దుస్థితి ప్రభుత్వానికి ఉంటుందా ఎక్కడైనా దేశంలో? ఇవాళ దుస్థితి రాష్ట్రంలో కనబడతా ఉంది. మాకు అనుమానం వస్తుంది, మరి ఏమన్నా రాను పోను ఢిల్లీ విమానంలో ఎక్కడైనా పోగొట్టుకున్నారా? ఢిల్లీ ఎక్కువ తక్కువ వచ్చిపోతారు కదా, ఎప్పుడైనా ఢిల్లీ విమాన పర్యటనలో ఎక్కడన్నా తప్పిపోయిందా ఫైలు, లేదా ఎఫ్ఎస్ఎల్ అగ్ని ప్రమాదంలో కాలిపోయిందా,
లేదా మొదటి సంతకమే మోసంతో మొదలైందా అనేది ఇవాళ తేలవలసిన ప్రశ్న. ఎందుకంటే మీరు చెప్పింది ఏదో సామాన్యమైన వ్యక్తి కాదు. రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉన్న గవర్నర్ గారు, రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉన్న ముఖ్యమంత్రి గారు ఈరోజు ఈ రాష్ట్రంలోనే ఒకరు కాన్స్టిట్యూషనల్ హెడ్, ఒకరు గవర్నమెంట్ హెడ్. మరి ఇద్దరు అంత స్పష్టంగా చెప్పిన తర్వాత ఫైల్ మిస్ అయ్యే అవకాశం ఎక్కడ ఉంటుంది? 3 బడ్జెట్లు అయిపోయినాయి, మిగిలింది ఇంకొకే ఒక్క బడ్జెట్. ఇక లాస్ట్ ఇయర్ బడ్జెట్ ఎట్లాగూ ఎలక్షన్ బడ్జెట్, 2028లో జరిగే బడ్జెట్ ఎట్లాగూ ఎన్నికల బడ్జెటే, దానికి అర్థమే ఉండదు. ఎందుకంటే అది ఫుల్ ఇయర్ బడ్జెట్ కూడా కాదు, మధ్యలోనే ఎలక్షన్ కూడా వస్తుంది. కాబట్టి మీకు మిగిలింది ఒకే ఒక్క బడ్జెట్ 2027. మరి అందుకే ఈ 6 గ్యారంటీల విషయంలో ఏపీ ఉమెన్స్ కోఆపరేటివ్ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ పీతల సుజాత మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పలు అంశాలపై ఆమె మాట్లాడారు. ప్రజలందరూ, ముఖ్యంగా మహిళలందరూ కూడా చీకొడుతున్నారు. తండ్రి ఇచ్చినటువంటి ఆస్తిలో వాటా అడిగినందుకు రక్తం పంచుకు పుట్టినటువంటి చెల్లిని కోర్టుకు ఈడ్చినటువంటి నీచ చరిత్ర జగన్ గారిది. అంతేకాకుండా కన్న తల్లి మీద, సొంత చెల్లి మీద కేసులు వేసి కోర్టుకి ఈడ్చినటువంటి చరిత్ర కూడా జగన్ గారిది. ఈయన ఇంత దారుణాలు చేసినటువంటి వ్యక్తిగా సొంత తల్లి మీద, చెల్లి మీద కోర్టు కేసులు వేసి వాళ్ళని కోర్టు కీడ్చినటువంటి ఒక మాజీ ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు చరిత్రలో నిలిచిపోతారు. ఎవరైనా సరే తల్లి చెల్లి మీద ఒక మాజీ ముఖ్యమంత్రిగా చేసినటువంటి వ్యక్తులు ఎవరైనా కోర్టుకు వెళ్ళటం చూసారనేసి నేను ప్రజల్ని అడుగుతున్నా. ఆస్తుల కోసం రోడ్డు ఎక్కారండి ఒక ప్రజాసేవలో ఉన్నటువంటి వ్యక్తులు. ఈ రోజున ఆ క్రెడిట్ అంతా కూడా తల్లి మీద, చెల్లి మీద కోర్టుకెక్కినటువంటి క్రెడిట్ అంతా కూడా ఒక మాజీ ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారికే దక్కుతుంది. చరిత్రలో నిలిచిపోతారు జగన్మోహన్ రెడ్డి గారు. మనం చూస్తే ఉదయం లేచినప్పటి నుంచి జగన్మోహన్ రెడ్డి గారు క్రెడిట్ చోరీ, క్రెడిట్ చోరీ, క్రెడిట్ చోరీ అంటూ ఉంటారే. అరే, తండ్రి సంపాదించినటువంటి ఆస్తి మొత్తాన్ని దోచేసుకుని తల్లికి చెల్లికి వాళ్లకున్నటువంటి హక్కులని, ఆస్తిలో వాటాని ఇవ్వకుండా చోరీ చేసింది ఎవరు? జగన్మోహన్ రెడ్డి గారు. మీరు కాదా? సిగ్గు లేకుండా మాట్లాడతారా? మీ వైసీపీ పేటీఎం బ్యాచ్తో తప్పుడు ప్రచారాలు చేపిస్తారా? ఇది పాపం కదా. ఇది మీకు సిగ్గుగా, బాధగా అనిపించట్లేదా జగన్మోహన్ రెడ్డి గారు? ఈ రోజున మీరెంత దారుణానికి దిగజారిపోయారంటే, ఒక మానవత్వం అనేది కూడా లేకుండా ఈ రోజున మీరెంతగా దిగజారిపోయారంటే, పిల్లల ఆస్తులను కూడా మీ పిల్లల ఆస్తులు కూడా కొట్టేసి ఈ రోజున మేనమామ కాదు, కంసు మామగా తయారయ్యారు జగన్మోహన్ రెడ్డి గారు. మీరు మీ చెల్లి పిల్లల ఆస్తులను కూడా కొట్టేసి ఈరోజు వాళ్ళకి మేనమామలా కాదు, కంసు మామలా తయారయ్యారు మీరు. బుద్ధి తెచ్చుకోండి, కనీసం మానవత్వంతో ఆలోచించండి జగన్మోహన్ రెడ్డి గారు. మహిళల యొక్క ఆస్తులని దోచుకుని వాళ్ళకి రావాల్సింది ఇవ్వకుండా ఎగ్గొట్టేయటం అనేది అది ఎంత దారుణం. ఈ రోజున చూస్తే జనాలు కూడా, ప్రజలు అనుకుంటున్నారు. వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధి రాచమల్లు శివప్రసాద్ రెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పలు అంశాలపై ఆయన మాట్లాడారు. ప్రజలను గొప్పగా నమ్మించాలనే తాపత్రయం, స్టాంప్ వేసి చెప్పినామంటాం చూడి, అట్లే విజయమ్మ గారు, గౌరవనీయులైనటువంటి విజయమ్మ గారు స్టాంప్ వేసి చెప్పినారు అని చెప్పేదానికి ఈ పేపరు. ఇది కూడా తెలుగుదేశం పార్టీకి సంబంధించిన సోషల్ మీడియా గ్రూప్స్లో మొట్టమొదట వస్తుంది. అన్ని మీడియా ఛానల్స్లో రాలే, మొట్టమొదట టీడీపీ సోషల్ మీడియా గ్రూపులో వస్తుంది. దీన్ని బట్టి అర్థమవుతుంది స్క్రిప్ట్ ఎక్కడ తయారవుతుంది, ఎవరు రాస్తున్నారు,
షర్మిలమ్మకు ఎవరు పంపిస్తున్నారు, షర్మిలమ్మ వాళ్ళ తల్లిగారి పైన ఎటువంటి ఒత్తిడి చేస్తుంది, వీరి సారాంశం ఏంటంటే కన్నా విజయమ్మ గారు ఈరోజు చేసిన ఈ సారాంశం వారి మాటల్లో రాజశేఖర రెడ్డి గారికి సంబంధించినటువంటి ఆస్తుల పంపకం జరగలేదు. ఇది మొదటి మాట ఆమె చెప్పినది. రెండవది, జగన్మోహన్ రెడ్డి గారు MOU రాసినాడు, ఆ రాసిన ప్రకారం ఆస్తులన్నీ కూడా షర్మిలమ్మకు చెందాలా. 236 కోట్ల రూపాయలు జగన్మోహన్ రెడ్డి గారి చెల్లెలికి మమకారంతో ప్రేమతో ఉచితంగా ఇచ్చినాడని చెప్పి నేను మాట్లాడితే అది ఉచితం కాదు, డివిడెండ్ మాత్రమే అని చెప్పింది. అంటే ఆమెకు రావాల్సిన దాంట్లోకి జమ మాత్రమే అని చెప్పి ఒక మాట మాట్లాడింది. మరొకటి బాధ కలిగించే అంశము, మేనల్లుడికి మేనకోడలకు అంటే షర్మిలమ్మ కుమారునికి కూతురుకు జగన్మోహన్ రెడ్డి గారు తీవ్రమైనటువంటి అన్యాయం చేసినాడనే మాట నాకే బాధ కలుగుతుంది. అంటే ఒకవేళ నిజంగా ఎవరైనా మీ మాటలు నమ్మితే మీ బిడ్డను మీ కుమారుణ్ణి ఏ విధంగా భావిస్తారు తల్లి? ఇంత అన్యాయస్తురా జగన్మోహన్ రెడ్డి అని చెప్పి మీ మాటలు నమ్మితే అనుకోరా? ఈ రాష్ట్రానికి మాజీ ముఖ్యమంత్రి నీ కుమారుడు, రాజశేఖర రెడ్డి కుమారుడు, ఈ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, ఇంకా 2-3 దఫాలు ముఖ్యమంత్రి అయ్యే ప్రజాభిమానం కలిగినటువంటి నాయకుడు నీ బిడ్డ. అట్లాంటి మనిషిని నీ బిడ్డను పట్టుకొని నీ కుమారుని పట్టుకొని షర్మిలమ్మను ప్రొటెక్ట్ చేసే క్రమంలో ఆమెను కాపాడే ప్రయత్నంలో భాగంగా నీ కుమారుడి యొక్క గౌరవాన్ని మర్యాదను ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనూ తెలంగాణ రాష్ట్రంలోనూ దిగువ స్థాయికి తీసుకుపోయే స్థాయికి మీరు మాట్లాడుతున్నారంటే మాకు బాధ కలగదమ్మా. ఇంకొక మాట కూడా మాట్లాడినారు ఆ తల్లి, గోబెల్స్ ప్రచారం చేయడానికి మీరెవరు? నన్ను కావచ్చు, నాలాంటి వాళ్ళు ఎవరైనా. మేము గోబెల్స్ ప్రచారం చేయడం లేదు తల్లి, సత్యాన్ని చెప్పే ప్రయత్నం చేస్తున్నాం. మా నాయకుని యొక్క వ్యక్తిత్వ హననం నుంచి కాపాడే ప్రయత్నం చేస్తున్నాం. ఒక రకంగా చెప్పాలంటే నీ బిడ్డ కోసం, నీ కుమారుని కోసం నీవు పడాల్సినటువంటి ఆరాటం మేము పడతాం తల్లి, మేం పడతాం. మా భార్యలు, మా పిల్లలు, మా కుటుంబ సభ్యులు, దాదాపు కొన్ని లక్షల మంది నీ కుమారుణ్ణి అభిమానించే, ప్రేమించే వారి కుటుంబ సభ్యులమైనటువంటి తల్లుల పిల్లలం మేము పడతాం నువ్వు పడాల్సిన ఆరాటం. మా బాధ అదే. మీరు పడలేదే ఆరాటం పడకపోవడం పైగా షర్మిలమ్మ కోసం జగన్మోహన్ రెడ్డి గారిని దిగదార్చే ప్రయత్నం చేస్తున్నారనేదే నా బాధ. ఎందుకు మేము గోబెల్స్ ప్రచారం చేస్తాం తల్లి? ఈ 2 కళ్ళల్లో కుడి కన్ను గొప్పది, ఎడమ కన్ను గొప్పది కాదమ్మా. 2 కళ్ళు సమానమే. రాజశేఖర రెడ్డి రక్తమైనటువంటి షర్మిలమ్మ, జగన్మోహన్ రెడ్డి గారు మాకు 2 కళ్ళతో సమానం. 2 కళ్ళతో సమానం. ఏ కన్నును కూడా మేము గాయపరిచే ప్రయత్నం చెయ్యం. కానీ ఇక్కడ శృతి తప్పి రాగాన పడుతుంది. ఇంటి గుట్టు ఈదికెక్కించినారు, ఇంటి గుట్టు ఈదికెక్కించినారమ్మా. మీ కుమార్తె, నీ మరిది కుమార్తె సునీతమ్మ. చెప్పినా కదమ్మా, రాజశేఖర రెడ్డి గారి గౌరవము, ప్రతిష్ట, మర్యాద పులివిందల పూలంగల కాడ పడిచినారని చెప్పినా కదా తల్లి. ఆ బాధకే నేను బయటకు వచ్చినది. మొట్టమొదటి ఎవరమ్మా దీనికి ఆజ్యం? బీజేపీ నేతలు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పలు అంశాలపై వారు మాట్లాడారు. గౌరవనీయులు మల్క కుమరే గారు, గౌరవనీయులు కప్పు భాషా గారు, అదేవిధంగా గౌరవనీయులు సోలంకి శ్రీనివాస్ గారు మనతో పాటు ఉన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత అడుగడుగున ప్రజల్ని మోసం చేస్తూ, అడుగడుగున అవినీతికి పాటుపడుతూ, అడుగడుగున హిందూ వ్యతిరేక నిదానాన్ని ఎత్తుకుంటూ, అడుగడుగున అవినీతి చేస్తూ తెలంగాణ వ్యాప్తంగా
పూర్తి స్థాయిలో ప్రభుత్వ పరమైనటువంటి అన్ని వ్యవస్థలు కుప్పగూలిపోయి మాట్లాడితే డబ్బులు లేవు అనే పరిస్థితికి ఈరోజు గతంలో ఉన్నటువంటి కేసీఆర్ గారు, ఇప్పుడున్నటువంటి ముఖ్యమంత్రి గారు తెలంగాణని ఈ పరిస్థితికి తీసుకురావడం జరిగింది. మరి దీనికి వ్యతిరేకంగా కనీసం మన బడ్జెట్లోనైనా ఏదైనా చేస్తారా అంటే, బడ్జెట్లోనైనా సరైన బడ్జెట్ని తీసుకొస్తారా అంటే తీసుకొచ్చేటువంటి పరిస్థితి లేకుండే. మరి దీనికి వ్యతిరేకంగా భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు గౌరవనీయులు ఎన్ రామచంద్రరావు గారు తెలంగాణలో ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా పిలుపునివ్వడం జరిగింది. మనం కేవలము టీవీలు చూస్తూ ఇది చేస్తే బాగుంటుంది, అది చేస్తే బాగుంటుంది అంటే సరిపోదు. మనం ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నిలదీయాల్సినటువంటి అవసరం ఉన్నది. ఈ కాంగ్రెస్ ముఖ్యమంత్రిని, ఈ కాంగ్రెస్ పార్టీ నాయకులను నిలదీసి మీరు ప్రజా సమస్యలను పట్టించుకుంటారా, లేదంటే మిమ్మల్ని హైదరాబాద్లోనే కాదు, జిల్లాలోనే కాదు, మండలాల్లో కాదు, ఏ ఊర్లో తిరగనీయకుండా చేస్తాము అనే ఒక పరిస్థితికి తెలంగాణ ప్రజలు తీసుకెళ్లాలి అని చెప్పి మా రాష్ట్ర అధ్యక్షులు గౌరవనీయులు రామచంద్రరావు గారు అసెంబ్లీ ముట్టడి కార్యక్రమానికి పిలుపునివ్వడం జరిగింది. మరి ఈ అసెంబ్లీ ముట్టడిలో తెలంగాణలో ఉన్నటువంటి నిరుద్యోగులు ఉద్యోగాలు వస్తాయని ఆశపడుతూ నిరాశ చెందినటువంటి నిరుద్యోగులు కావచ్చు, మేము చదువుకుంటాము, మాకు చదువుకునే అవకాశం ఇవ్వండి అని చెప్పి కాలేజీలలో భర్తీ అయినటువంటి విద్యార్థులు, ఎవరికైతే ఫీజు రీయింబర్స్మెంట్ రావట్లేదు, ఫీజు రీయింబర్స్మెంట్ రానందువల్ల కాలేజీలకి పోలేనటువంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి విద్యార్థులు, ఎప్పటికైనా మాకు పక్కా ఇల్లు ఉంటుంది, ఎప్పటికైనా మా నెత్తిపైన ఓ మంచి స్లాబ్తో ఇల్లు కట్టుకుంటాము అని ఆశపడినటువంటి నిరుపేదలు, ఎవరికైతే ఇల్లులు రావడం లేదు వాళ్ళు కావచ్చు, మాకు వయసు మీద పడ్డది, మా అంతలో మేము పని చేసుకోలేకపోతున్నాము, మాకు ప్రభుత్వం నుంచి పెన్షన్ ఇస్తా అని చెప్పి వాగ్దానం ఇచ్చి మోసం చేస్తారని చెప్పి భావిస్తున్నటువంటి వృద్ధులు కావచ్చు, మా రైతు భరోసా రాకుండా రైతాంగాన్ని మోసం చేస్తున్నారు అని అనిపించేటువంటి ప్రతి రైతు కావచ్చు, ప్రతి ఒక్కరు కూడా ఈ 23 తారీఖు నాడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని ప్రశ్నించేటువంటి అసెంబ్లీ ముట్టడి కార్యక్రమంలో పెద్ద ఎత్తున పాల్గొనాలని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. మీ అందరికీ కూడా మనము రోడ్డెక్కకపోతే, ఏ రకంగా అయితే తెలంగాణ ఉద్యమంలో మనం రోడ్డెక్కినందుకు మనం రోడ్డు మీద వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. మాజీ మంత్రి కేటీఆర్ ప్రెస్ మీట్, కాంగ్రెస్ నేతలపై ఫైర్. వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధి రాచమల్లు శివప్రసాద్ రెడ్డి ప్రెస్ మీట్, టీడీపీ నేతలపై ఫైర్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్లీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.